11 రోజులుగా ఆందోళన జరుగుతా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేకుండా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా అన్ని సమస్యలు పరిష్కరించాం. వాళ్ళు పెట్టిన 11 డిమాండ్లను మేము 10 డిమాండ్లు నెరవేర్చామని చెప్పేసి తప్పుడు ప్రకటనలు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా ఉషశ్రీ గారు ప్రకటించారు. ఇది సత్య దూరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నేను ఇచ్చినటువంటి వాగ్దానం తెలంగాణ ప్రభుత్వానికంటే కూడా నేను అదనంగా వారికి జీతం పెంచుతానని చెప్పి ప్రకటించినటువంటి మాట ఆయన మడమ తిప్పడం అనేటువంటిది ఇది ఆయన దుర్మార్గమైనటువంటి వైఖరికి నిదర్శనం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తా ఉంటే ఆందోళనను మరింత భగ్నం చేయడానికి ఈరోజు వాళ్ళ ప్లేసుల్లో వాలంటీర్లను అదేవిధంగా సచివాలయ ఉద్యోగులను పెట్టి ఈ సమ్మెను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ యొక్క నాయకత్వమే ఒకరు ఆందోళన చేసి వారి హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే ఆ హక్కులపైన నీళ్లు చల్లి ఉద్యమాన్ని నీళ్లు కార్చడానికి చేసేటువంటి చర్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఒక్కటే మాట చెబుతా ఉన్నాం, మీరు జీతం పెంచకుండా ఈ ఉద్యమాన్ని విరమణ చేయించాలంటే అది సత్యం దూరం అని చెప్పి ఈ సందర్భంగా అది సాధ్యం కాదని హెచ్చరిక. రాష్ట్రం మొత్తం అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాలో పాల్గొంటున్నారు. గత 40 సంవత్సరాల నుంచి కూడా మన పిల్లలకు ఎంతో న్యాయం చేసి సేవ చేస్తూ ఒక అమ్మ తర్వాత నిజమైన అమ్మగా అంగన్వాడీ కేంద్రం అంగన్వాడీ కార్యకర్తలు మన పిల్లలను తీర్చిదిద్దారు. కానీ ఈ రోజుకి కూడా 11,000 జీతం అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు 7,000 జీతం ఇస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము బిహేవ్ చేస్తున్నాయో మనకందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తల అంగన్వాడీ టీచర్స్ నిజమైన కోరికలను వెంటనే తీరుస్తామని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పాడు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ఏ ఒక్క పని చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేవలం దోచుకుంటూ సర్వనాశనం చేస్తూ ప్రభుత్వ కట్టడాలను కూల్చివేస్తూ ప్రభుత్వ వ్యవస్థను నాశనం చేస్తూ ఒక సమాంతర వ్యవస్థను వైకాపా కార్యకర్తలతో నడుపుతూ సచివాలయమని సచివాలయ ఉద్యోగులని సచివాలయ పోలీసులని ఉండే పోలీస్ స్టేషన్లను సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకుని ఒక నియంత్రణగా ప్రవర్తిస్తున్నాడు. ఈయనకు మనమందరం చరమగీతం పాడాలి.